రేపటి పౌరులుగా ఉండాల్సిన విద్యార్థులు చిన్న చిన్న కారణాలకే ఉజ్వల భవిష్యత్తును మధ్యలోనే ముగిస్తున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 4 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. చదువుల ఒత్తిడి, కుటుంబ సమస్యలు, మానసిక కుంగుబాటు వంటి కారణాలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో గురురాజా ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ తులసి అనే విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్లో ఉరివేసుకుని చనిపోయింది. సహచర విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్కు సమాచారం అందించారు. మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ చదువుతున్న బండారు భాగ్యశ్రీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2 విద్యార్థుల ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. విజయవాడ మధురానగర్ లెక్చరర్స్ కాలనీలో 11 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాలుడు తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో తండ్రి, నాయనమ్మ సంరక్షణలో పెరుగుతున్నాడు. ఈ జీవితం తనకు అక్కర్లేదంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లోనే ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుమారుడి మరణంతో వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాకినాడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కట్టలేదని కళాశాల సిబ్బంది ఇంటికి పంపించడంతోనే మనస్తాపంతో తమ కుమారుడు ఉరివేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాకినాడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు.